విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్లో మార్చి 10న తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టిన కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తే గాజువాక సీఐ పార్థసారథిని బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి బెదిరించారన్నారు. అధికారంలో ఉన్నామన్న గర్వంతో పోలీసుల్ని అనంతలక్ష్మి భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయిన నెల మార్చి 10వ తేదీ 2025లో మీ పార్టీ విశాఖ మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి అనే మహిళ గాజువాక పోలీస్ స్టేషన్లో సుధాకర్ అనే వ్యక్తిని ఎస్ఐ గారి ముందు చెప్పుతో కొడటం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియో సిపి గారి దగ్గర ఉంది, లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. మరి ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, విశాఖలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. చెప్పుతో కొట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ కేసు నమోదు చేస్తే నిన్ను బదిలీ చేస్తామంటూ కూడా పోలీసులు బెదిరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నేతలు రెచ్చిపోతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద టీడీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి చెప్పుతో దాడి చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. స్టేషన్ కు వచ్చిన వ్యక్తి మీదే ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేత చెప్పుతో దాడి చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లికి చెందిన పుత్తూరు నరేంద్ర అనే వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ కు వచ్చిన టీడీపీ మహిళా నాయకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి వచ్చి రావడంతోనే దాడికి పాల్పడ్డారు. అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ లేదంటే ఆమె వెనకాతలో ఉన్న వ్యక్తి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ఆ దెబ్బతిన్న వ్యక్తి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వెళ్ళడానికి వీలు లేదు, అక్కడే కూర్చునే విధంగా కూడా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరైనా పోలీస్ స్టేషన్ కి న్యాయం కోసం వెళ్తారు. అటువంటి వ్యక్తి మీదే పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందే ఒక చెప్పుతో దాడికి పాల్పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార గర్వంతోనే తెలుగుదేశం పార్టీ నేతలు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి. తన మీద కేసు నమోదు చేసినట్లయితే స్థానికంగా ఉన్న సిఐని కూడా బదిలీ చేయొస్తానని ఆమె హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఆమె మీద నామమాత్రంగా కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె చేసిన చర్యల మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఇటువంటి చర్యలకు పాల్పడిన ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఎవరైనా సోషల్ మీడియాలో తెలుసు తెలియక ఒక పోస్ట్ పెడితే పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారిని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. అటువంటిది పోలీస్ స్టేషన్ లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళా నేత ఒక వ్యక్తి మీద బహిరంగంగానే చెప్పుతో దాడికి పాల్పడితే ఇంతవరకు ఎందుకు ఆమె మీద చర్యలు తీసుకోలేదని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సిద్ధు. ఓకే స్వామి నాయుడు.